ఎండ్ గోల్డ్ బయర్స్, మీ కష్టాల్లో నమ్మకమైన మీ ఆత్మీయ నేస్తం. సంవత్సరాల పాప జాహ్నవి ఇంకా కనపడలేదు. పోలీసులు వెతుకుతానే ఉన్నారు. పామాయిల్ తోట మొత్తం గాలించారు. ఆ కొండ ప్రాంతంలో కూడా, కొండ దిగువన కూడా గాలిస్తా ఉన్నారు. ఇక్కడ మీరు చూస్తా ఉన్నారు, ఈ పామాయిల్ గెలల్ని కట్ చేస్తారు. నెలకి ఒకసారి ఇట్లా గెలల్ని కట్ చేసి ఈ విధంగా ట్రాక్టర్ ఎక్కిస్తా ఉంటారు. వెహికల్ ఎక్కించేసి తీసుకెళ్ళిపోతా ఉంటారు. సో ఇక్కడ రెగ్యులర్ గా ఇక్కడికి వచ్చి ఈ పని చేసే వాళ్ళు కూడా చెప్తా ఉన్నారు. అంటే వాళ్ళు డైరెక్ట్ గా మీడియాతో మాట్లాడటానికి ఇష్టపడలేదు, కానీ ఇక్కడ మేము వచ్చి మా పని మేము చేసుకుంటాం. నెలకు ఒకసారి ఈ విధంగా కట్ చేసుకుంటాము, ఈ విధంగా లోడ్ చేసుకుంటాము, మా పని మేము చేసుకుంటూ వెళ్ళిపోతాం. కానీ ఎప్పుడూ కూడా ఇలాంటి ఘటన ఈ ప్రాంతంలో జరగలేదు. అసలు ఏ విధంగా జరిగింది, ఎవరు తీసుకుపోయారు, లేకపోతే పాపకి ఏమన్నా అయిందా, కనీసం వారం రోజులు అవుతున్నా సరే ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు అంటే కనుక మాకే ఆశ్చర్యకరంగా ఉంది. అంతు చిక్కనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇక్కడ మేము రెగ్యులర్గా వస్తూ ఉంటాం. కొన్ని రోజులకు ఒకసారి ఈ తోటకు వస్తూ ఉంటాం. ఇవన్నీ కూడా పామాయిల్ గెలల్ని కట్ చేసి ఈ విధంగా తీసుకొని పోతుంటాం. కానీ మాకెప్పుడు కూడా ఈ విధమైనటువంటి పరిస్థితి కనిపించలేదని కూడా వీళ్ళు చెప్తా ఉన్నారు. సో పోలీసులకు ఒక సవాలుగా మారిందని చెప్పాలి. ఎందుకంటే ఆ రోజు ఈ మాత్రం జనం ఉన్నా సరే, ఎందుకంటే ఇక్కడ పని చేసుకుంటున్నారు చూడండి. ఇటువైపు పామాయిల్ తోటకి ఒక భాగంలో మనం ఉన్నాం. ఇక్కడ ఈ గెలల్ని కట్ చేస్తూ ఇక్కడ పనిచేసే వాళ్ళు, లేబర్స్ అందరూ కూడా ఆ ట్రాక్టర్లో ఆ పామాయిల్ సాగునంతా కూడా ఎక్కిస్తున్నారు. సో 2 రోజుల నుంచి ఇక్కడ మా పని మేము చేసుకుంటున్నాం, కానీ మాకు కూడా ఎక్కడా కనిపించట్లేదు. మేము మా పని చేసుకుంటూ కూడా మేము కూడా వెతుకుతా ఉన్నాం, కానీ ఎక్కడో కూడా ఆ పాప జాడ అనేది కనిపించట్లేదని చెప్పి ఇక్కడ పనిచేసే వాళ్ళందరూ కూడా చెప్తా ఉన్నారు. కానీ నిజంగా ఆ రోజు శనివారం రోజు మధ్యాహ్నం పూట నిజంగా ఇంతమంది పనివాళ్ళు ఇక్కడ ఉండుంటే, ఇంతమంది పనివాళ్ళు ఈ తోటలో ఈ ప్రాంతంలో వాళ్ళు ఆ కటింగ్ చేసే కార్యక్రమం ఆ రోజు ఉండుంటే గనక, ఇంతమంది మనుషులు ఉంటే గనక పాప గురించి తెలిసి ఉండేది. పాప కనీసం ఏడుపైనా వినిపించి ఉండేది. పాపతో పాటు ఉన్నటువంటి ఆ కుక్కకు సంబంధించిన అరుపులైనా వినిపించి ఉండేవి. వీళ్ళు పరుగున వెళ్ళి ఆ పాపను రక్షించేవాళ్ళు, పాపని పట్టుకునేవాళ్ళు. ఆ పాపను ఎవరైనా నిజంగా కిడ్నాప్ చేసే పరిస్థితి ఉంటే, పాప నిజంగా ఏదైనా ప్రమాదంలో పడి ఉంటే గనక వీళ్ళందరూ చూసి ఉండేవాళ్ళు. ఆ పాపని ఆ కుటుంబానికి అప్పగించేవాళ్ళు. కానీ ఇంతమంది జనం ఆ రోజు లేరు. శనివారం రోజు మధ్యాహ్నం అంతా నిర్మానుష్యంగా ఉంది. ఒకసారి చూడండి, ఇక్కడ ఇంతమంది జనం కనిపిస్తా ఉన్నారు కదా. సో వీళ్ళందరూ శనివారంలో ఉండుంటే గనక పాప బతికుండేది. కానీ వీళ్ళెవరూ లేకపోవటం చేత, ఇంతమంది పనివాళ్ళు ఆ రోజు లేకపోవటం చేత, నిర్మానుష్య ప్రదేశం ఉండటం చేత పాప ఈరోజు మనకి 7 రోజులైనా దక్కనటువంటి పరిస్థితి ఉంది. కానీ ఇప్పుడు వీళ్ళు 2 రోజుల నుంచి ఒక భాగంలో పనిచేస్తూ ఉన్నారు. కానీ వీళ్ళు కూడా చెప్తా ఉన్నారు, ఎప్పుడు కూడా మేము ఇలాంటిది వినలేదండి. అసలు మాకే అర్థం కానటువంటి పరిస్థితి. పాప మేము వస్తూ పోతుంటే ఆ ఇంట్లో ఉన్నటువంటి పాపను కూడా మేము కూడా చూస్తూ ఉండేవాళ్ళం. ఆ ఫ్యామిలీతో మాట్లాడుతూ ఉండేవాళ్ళం, కనిపించేవాళ్ళు, మాట్లాడేవాళ్ళు, అంతా బాగానే ఉండేది. కానీ ఎందుకు ఇట్లా జరిగిందో కూడా అర్థం కావట్లేదని చెప్తున్నారు. సో పోలీసులకు నిజంగా ఇదొక మిస్టరీగా ఉంది. ఈ సవాల్ను కూడా తీసుకున్నారు. ఉన్నతాధికారులందరూ ఎప్పటికప్పుడు మానిటరింగ్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి ఆఫీస్ నుంచి కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షణ అనేది కొనసాగుతుంది. అందరూ కూడా దీని మీద చాలా సీరియస్ గానే వర్కౌట్ చేస్తూ ఉన్నారు. సిఐ గారు, ఎస్ఐ గారు, ఇంకా పోలీస్ ఆఫీసర్స్ అందరూ కూడా ఇక్కడికి వచ్చి, ఇక్కడ గ్రౌండ్ లోకి వచ్చి ఆ కుక్క ఏదైతే ఉందో ఆ కుక్కకి GPS ట్యాగ్ కూడా అమర్చారు. వాడి కోసం వెతుకుతానే ఉన్నారు రోజుల తరబడి. గత శనివారం పాప మిస్ అయితే ఇప్పటి వరకు దాదాపు వారం రోజులు కావస్తుంది. వారం రోజుల నుంచి వెతుకుతానే ఉన్నారు. మీరు ఇక్కడ చూస్తా ఉన్నారు, ఆరెంజ్ కలర్ టీ షర్ట్లు అన్ని కూడా SDRF సిబ్బంది అనమాట. సో 120 మందికి పైగా SDRF సిబ్బంది, వీళ్ళందరూ కూడా ఈ పామాయిల్ తోట, అలాగే ఆ కొండ ప్రాంతం మొత్తం కూడా జల్లెడ పడుతున్నారు. వాళ్ళ దగ్గర స్టిక్స్ ఉన్నాయి చూసారా. ఈ స్టిక్స్ ని చేత పట్టుకుని, ఒక నిమిషం, ఈ స్టిక్స్ ని చేత పట్టుకుని మొత్తం అడవి లోపలికి వెళ్ళిపోయి, పామాయిల్ తోట లోపలికి వెళ్ళిపోయి, అడుగడుగున ప్రతి గడ్డిని కూడా ఇట్లా అనుకుంటూ ఎక్కడైనా పాప కనిపిస్తుందేమో, గడ్డి లోపల ఎక్కడైనా ఇరుక్కుపోయిందేమో అని చెప్పి మొత్తం కూడా జల్లెడ పడతా ఉన్నారండి. SDRF సిబ్బంది మొత్తం కూడా జల్లెడ పడుతూ ఎక్కడికక్కడ ఒక్క అడుగు కూడా మిస్ కాకుండా వెతుకుతూనే ఉన్నారు. ఇలాంటి పెద్ద పెద్ద కట్టెలన్నీ కూడా కొంతమంది ఈ గ్రామస్తులు కూడా SDRF సిబ్బందితో పాటు, పోలీసులతో పాటు వాళ్ళకి సాయం అందిస్తూ, వాళ్ళు కూడా పెద్ద పెద్ద కర్రలు తీసుకొని పామాయిల్ తోట లోపలికి గుబురుగా ఉన్నటువంటి చెట్ల మధ్యలో కూడా వెళ్ళి వెతుకుతా ఉన్నారు. కానీ ఎక్కడా కూడా ఇంతవరకు 6 రోజులు అవుతుంది, 6 రోజులు అయిపోయింది, వారం రోజులు కావస్తుంది. ఇక శనివారం వస్తే వారం రోజులు కంప్లీట్ అయిపోయినట్టే. కానీ ఆ తల్లిదండ్రులు మాత్రం ఇంకా బాధను వ్యక్తం చేస్తూనే ఉన్నారు. చూడండి మీరు, దారి పొడవునా కూడా SDRF సిబ్బంది కనిపిస్తానే ఉన్నారు, వెతుకుతానే ఉన్నారు. కానీ ఇవాళ పోలీసులు చేసినటువంటి కొత్త ప్రయత్నం ఏంటంటే,
కుక్క మెడలో అది GPS ట్యాగ్ పెట్టేసి వెతుకుతున్నారు.